ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దృష్టి అందరి మీద ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అని చాలామంది మానవ తలంపులతో ఆలోచిస్తుంటారు. ఎందుకంటే దేవుడు మానవుడు వంటి వాడు కాదు. ఒక ఆయనకు ఒక డౌట్ వచ్చింది, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు, మరి దేవుడు ఎప్పుడు నిద్రపోతాడండి అని అడుగుతున్నారు. అంటే దేవుడు మానవుడా మనకులా నిద్రపోవడానికి? ఆయన కునుకడు నిద్రపోవడం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన మనల్ని ప్రొటెక్షన్, మనల్ని కాపాడేవాడు, మనల్ని చూసేవాడు. అంతేగాని మనలాంటి క్రమాన్ని, మనలాంటి పద్ధతులు కలిగి ఉన్నవాడని కాదు. అయితే అందరినీ చూస్తాడు ఆయన. ఆయనలో ఉన్న గొప్ప శక్తి ఏంటంటే ఆయన కనుదృష్టి వేరు, మన కనుదృష్టి వేరు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన ఒకేసారి అందరినీ కూడా పరిశీలించగలడు. అనగా సుమారు ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మందిలో నువ్వు ఒకడివి. కానీ 800 కోట్ల మందిలో నువ్వు యువర్ స్పెషల్, నువ్వు ప్రత్యేకమైన వాడవి, నువ్వు ప్రత్యేకమైన దానివి దేవుని దృష్టిలో. ఈరోజు నువ్వు ఎలా నడిచావో, ఏం చేసావో, ఎలా ఉన్నావో అన్ని దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు మనల్ని, ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడు. అందుకే దేవుడు మనకి ఒక సెపరేట్ ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక ముఖ కవలికలు వెలిగిన వారు మనలాంటి వాళ్ళు చాలామంది ఒక 5, 7, 8 ఉంటారని చెప్తుంటారు. సో ఇలాంటి వాళ్ళు ఉండవచ్చు, మళ్ళాంటి రంగు ఉండే వాళ్ళు ఉండవచ్చు, మళ్ళాంటి తత్వంలో ఉండవచ్చు, మళ్ళాంటి ఆలోచన ఉండవచ్చు. కానీ నీకు ఒక స్పెషల్ ఇచ్చాడు, ఒక ప్రత్యేకత ఇచ్చాడు. ఏంటో తెలుసా? నీకున్నటువంటి థంబ్స్ ఉన్నాయి కదా, ముద్రలు ఉన్నాయి కదా, వేలి మీద రేఖలు ఉన్నాయి చూడండి. ఇవి ఒక పేపర్ మీద వేసుకుని ప్రపంచం అంతా తిరుగు 800 కోట్ల మంది జనాభా దగ్గరికి వెళ్ళి ఇలాంటిది ఇంకొకరికి ఉందా అని చూడు, ఇంకొకరికి ఉండనే ఉండదు. అంటే దేవుని యొక్క ప్రత్యేకత నీలో ఉంది అనడానికి ఇదొక నిదర్శనం. ఈ మధ్య ఆధార్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఈ మనుషుల యొక్క గుర్తింపు ఎలా అంటే మన కంటిని, మన వేలుకున్నటువంటి లేకపోతే మన చేతుకున్నటువంటి ఈ ముద్దులను బట్టి టక్కన ఐడెంటిఫై చేయగలుగుతున్నారు, మోసాలు జరగకుండా. అయితే దేవుడు చూసే దేవుడు మన దేవుడు. అయితే ఈరోజు అనుకుంటున్నావు, నా కష్టాన్ని ఎవరు చూడటం లేదు, నేను పడే బాధలు ఎవరు చూడటం లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు చూస్తున్నాడు, దాని ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ దేవునికి పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టిందంటే చూచుచున్న దేవుడవు అని పేరు పెట్టింది. ఎవరు ఆమె? హాగరు. హాగరు ఎవరంటే ఒక ఐగుప్తీరాలు, విగ్రహారాధికురాలు. మన భారతదేశంలో ఏ విధమైనటువంటి ఆరాధన ఉందో దానికంటే బహుభయంకరమైన ఆరాధన ఐగుప్తు దేశంలో ఉండేది. అన్ని ప్రతిమలకు ఆరాధించే అలవాట్లు కలిగినటువంటి స్త్రీ ఈమె. అలాంటి దేవతా పూజలను అర్పించే ఆ స్త్రీని సారాయిక దాసిగా తీసుకొచ్చుకుంటారు. తీసుకొచ్చిన తర్వాత ఆమెతో తన పని అయిపోయిన తర్వాత ఆమె గర్భవతి అయినప్పుడు, అబ్రహాము ద్వారా గర్భవతి అయినప్పుడు, అబ్రహాము వివాహము చేసుకున్న తర్వాత గర్భవతి అయినప్పుడు ఆమెను బయటకు పంపించి వేసిన తర్వాత ఆమె ఒంటరిగా నడుచుకుని వెళుతుంది. నడుచుకుని వెళ్ళినప్పుడు దేవుని యొక్క దూతలు ఆమెను సంరక్షించి ఆమె యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఒక వాగ్దానం ఇస్తాడు. ఇదిగో నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను, ఆ కుమారునికి ఇస్మాయేలు అని పేరు పెట్టబడతావు. అతడు గొప్ప రాజులు ఉంటారు, 52 మంది రాజులు అతని దగ్గర ఉంటారు. అంత మాత్రమే కాదు, అతని యొక్క చెయ్యి అనేకులు విరోధంగా ఉంటుంది. ఇలాంటి కొన్ని ప్రవచనాత్మకమైనటువంటి మాటలను హాగరుకు చెప్పి ముగిస్తాడు. అప్పుడు అంటుంది హాగరు, అయ్యా ఇంతకాలం చాలా దేవుల్ని ఆరాధించాను, ఇంతకాలం ఎన్నో ఆరాధనలు చేస్తాను, ఇంతకాలం అనేక రకమైన దేవతారాధన నేను కలిగి ఉన్నాను. కానీ నా దీన స్థితిని, నా పరిస్థితిని, నా అవమానమును, నా బ్రతుకును చూసిన దేవుడు నీవే. నీ ఒక్కడు మాత్రమే నన్ను చూసావు, నన్ను ఆదరించావు. అబ్రహాము నన్ను కట్టుకున్నవాడు నన్ను బయటకు తరిమివేశాడు,
నా సహోదరి అయినటువంటి శారా నిర్దాక్షిణ్యంగా బయటకు పంపివేసింది. నేను పూజించిన దేవతలు నన్ను ఎవరు కూడా ఆదరించలేదు, కానీ కష్టకాలములో ఉన్నప్పుడు నన్ను చూచినవాడు నీవే అని చెప్పి ఒక అన్యురాలు దేవుని గణపరుస్తూ ఏమంటుంది తెలుసా? ఆయనకు ఒక పేరు పెట్టింది, నా బాధను, నా కష్టాన్ని, నా వేదనను చూసిన దేవుడవు నీవే అని. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీ జీవితంలో కూడా దేవుడు చూచేవాడు. ఏమి చూచేవాడు, ఏమి చూస్తాడో ఆయన? ఒక 2-3 మాటలు గబగబా మనము వాక్య ధ్యానంలోంచి వెళ్దాం. మొట్టమొదట చాలా పర్యాయంలో మనల్ని కొంతమంది అవమానిస్తుంటారు. కుటుంబంలో కానీ, భర్త ద్వారా కానీ, లేకపోతే నీ తోబుట్టుల ద్వారా కానీ, నువ్వు నమ్ముకున్న వారి ద్వారా కానీ అవమానాలు పాలై దీన వ్యవస్థలో ఉంటావు, దీన స్థితిలో ఉంటావు, నవ్వుల పాలై ఉంటావు. కానీ ఆ సమయంలో నిన్ను ఎవరైనా ఆదరించకపోవచ్చు, ఎవరైనా నిన్ను చూడకపోవచ్చు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన దీన వ్యవస్థలో చూచే దేవుడు అని. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం 32వ వచనాన్ని మన వాక్యంలో చూద్దాము. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భం తెరిచెను, ఆమె గర్భము తెరవబడును, రాహేలు గొడ్రాలై ఉండెను. చాలండి. ఇక్కడ ఈ వాక్యము చూసినప్పుడు లేయా ద్వేషించబడుట ఎవరు చూశాను? తన భర్త చూడాల, లేకపోతే తన తల్లిదండ్రులు చూడాల, అక్కడ ఉన్నటువంటి తన జనాంగం చూడాల. దేవుడు ఆరాధిస్తున్న దేవుడు చూశాడట. ఏం చూశాడంటే ఆమె ద్వేషించబడ్డం. ఎవరి ద్వారా ద్వేషించబడుతుందంటే ముందు ద్వేషించబడుతుంది. అంటే ముందు పెళ్లి చేసుకుంది ఎవరినంటే లాబాను కుమార్తె అయినటువంటి పెద్ద కుమార్తె అయినటువంటి లేయాను యాకోబు పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకి జబ్బు కళ్ళు కలిగినది, ఆమె కళ్ళు బాగోవు, జబ్బు కళ్ళు కలిగినది. సో రెండవది తన యొక్క చెల్లి రాహేలు, బహు అందగత్తి, ఆమె వివాహం చేసుకుంటాడు. 14 సంవత్సరాలు కొలువు చేసి కష్టపడి ప్రేమించి మొత్తానికి వివాహం చేసుకుంటాడు. అయితే ఇప్పుడు రాహేలును ప్రేమించినంతగా లేయాను ప్రేమించడు. ఎప్పుడు ద్వేషమే. మాట వస్తే ఏదో మాట అంటుంటారు. ఏదైనా ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, ఏదైనా నీ వల్ల జరిగింది, నీ ముఖం చూడడం వల్ల ఇలా అయింది, నువ్వు ఒక శనిలా దాపరించావు, ఇలా అంటుంటారు కదా చాలామంది. నువ్వు నాకు పెట్టిన శని అంటుంటారు, నువ్వు నాకు ఇలా దాపరించావు, నీ వల్ల నేను ఇలా అయిపోయాను, నీ వల్ల ఇలా జరిగింది అని చాలామంది మనుషులను కృంగతీస్తుంటారు, ద్వేషిస్తుంటారు, కృంగుదల కృంగుదల అనేది వారి జీవితంలో నూరుపోరుస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల మధ్య లేయా ఉంది. ఎందుకంటే పాపం తన భార్య ముందు రాహేలుతో చక్కగా ఉండడం, రాహేలును ప్రేమించడం, ఆమెకి ఏమి కావాలంటే అవి ఇవ్వడం, అన్ని విషయాల్లో ఆమెనే కనపరచడం, అన్ని విషయంలో ఆమె చూసుకోవడంతో గుండె పగిలిపోయింది పాపం. ఆ సమయంలో దేవుడు చూసి ఒక చిన్న టెస్ట్ పెట్టాడు. ఏంటంటే లేయక గర్భాన్ని తెరిచాడు, రాహేలక గర్భాన్ని మూశాడు. ఆమెను హల్లెలూయా. అందుకే చెప్పాను మీకు ఒకసారి, తెరిచువాడు ఆయనే, మూసువాడు ఆయనే, మూయువాడు ఆయనే. అక్కడ దేన స్థితిని చూసి లేయక గర్భం తెరబడింది, రాహేలక గర్భం మూయబడింది. వెంటనే లేయా ఏం చేసింది తెలుసా? మొదటి బిడ్డను కన్నదట. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టింది. తర్వాత 33, మరలా ఆమె గర్భవతి కుమారుని గని నేను ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతని కూడా నాకు దయచేసిన అతని షిమ్యోను అని పేరు పెట్టును. మూడవది, ఆమె మరలా గర్భవతి కుమారుని కనగా ఈసారి పెరిమిటి నన్ను హత్తుకుని ఉండును, అతనికి ముగ్గురు కుమారులను కనికుంటునని అందుచేత లేవి అని పేరు పెట్టును. నాలుగవది, మరలా ఆమె గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవా స్తుతించుననుకుని యూదా అని పేరు పెట్టును. బా, చూసారా బ్లెస్సింగ్స్? ఒక్కదాని తర్వాత ఒకటి, ఒక్కదాని తర్వాత ఒకటి. సంవత్సరాల వాళ్ళకి అంటానే ఉంది అయ్యా, దేవునికి స్తోత్రం హల్లెలూయా. కానీ రాహేలు మాత్రం
ఎందుకంటే రాహేలు ద్వారా ద్వేషించబడింది, యాకోబు ద్వారా ద్వేషించబడింది, మనుషుల ద్వారా ద్వేషించబడింది, కానీ దేవుని ద్వారా ఆశీర్వదించబడింది. నువ్వు మనుషుల చేత ద్వేషించబడి ఉండవచ్చు, ఈరోజు అవమానపరిచి ఉండవచ్చు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన దగ్గరికి నువ్వు వస్తే, ఆయన నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన సన్నిధిలో ఆయనకు లోబడితే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆయన నీ మీద దృష్టి ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? దేవుని యొక్క వాక్యము రాయబడుతుంది, ఆయన ద్వేషమును, ఆయన మనలో ఉన్నటువంటి ఆ ద్వేషమును ఆశీర్వాదకరంగా మార్చేవాడు. నీ భర్త నీ మీద ఉన్న ద్వేషమును నీకు దీవెనకరంగా మార్చేవాడు. నీ ప్రజలు నీ మీద ఉన్నటువంటి ద్వేషమును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. అది ప్రతిఫలముగా దేవుడు అనుగ్రహించే దేవుడు. అందుకే సామెతల గ్రంథం 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును. యెహోవా కన్నులు ఎక్కడుండునట? ప్రతి స్థలం మీద ఉంటుంది. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చెడ్డవారిని చూస్తుంది, చెప్పాలి, ఇంకెవరిని చూస్తుందట? యెహోవా కనులు ప్రతి స్థలము మీద. నువ్వు ఇంట్లో ఉన్న దేవుడు చూస్తాడు, నువ్వు బజార్లో ఉన్న దేవుడు చూస్తాడు, అన్నీ చూస్తాడు. చూసే దేవుడు ఆయన. ఒకసారి సండే స్కూల్ టీచర్ ఒక చిన్న ఒకరోజు ఆ సండే స్కూల్లో ఒక పాప బర్త్డే అయితే స్వీట్స్ తీసుకొచ్చారు. వెంటనే ఆ టీచర్ ఏం చేసిందంటే ఆ స్వీట్స్ లడ్డూలు అన్నమాట పిల్లలందరికీ పంచి, ఇక్కడ తినొద్దు, మీరు ఇంటికి వెళ్ళి ఎవ్వరికి కనబడకుండా ఎవరు చూడకుండా తిని తీసిరండి అని చెప్పిందండి. పిల్లలు మామూలు పిల్లల ఇంటికి వెళ్ళారు, పిడుగులు కదా. ఒకడు మంచం కింద దూరు చూశాడు, దుప్పటి కప్పుకొని తిన్నాడు. ఒకడు మేడ మీదకి వెళ్ళాడు, ఎవరు కనపడకుండా తిన్నాడు. ఇంకొకడు బాత్రూంలోనికి వెళ్ళాడు, ముక్కు మూసుకొని తిన్నాడు. ఇలాగ ఒక్కొక్కరు రకంగా ఎవరు చూడకుండా మొత్తం తినేశారు అందరూ. ఓకే, సండే మళ్ళీ వచ్చింది. సండే రాగానే టీచర్ పిలిచింది, చెప్పండి రా అప్పుడు అందరూ తిన్నారంటే ఎస్ అందరూ తిన్నామన్న. ఒక చిన్న పాప మాత్రం ఆ లడ్డూని తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టేసింది. అక్క నేను తినలేదు అన్నది. ఏమ్మా ఎందుకు తినలేదు, నువ్వు ఎందుకు తినలేదంటే, తిందామని బెడ్రూమ్లోనికి వెళ్ళి తలుపులు వేసుకున్నాను, కానీ యేసయ్య చూస్తున్నాడు. మీరేం చెప్పారు? ఎవ్వరు చూడకుండా తినమన్నారు, కానీ అక్కడ యేసయ్య చూస్తున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళాను, మేడ మీదకి వెళ్ళాను, అక్కడ కూడా తిందామనుకున్నాడు, అప్పుడు కూడా యేసయ్య చూస్తున్నాడు. బాగా చీకటి పడింది, అర్ధరాత్రి లేచాను, 1 గంటకు లేచాను, ఆ చీకటిలో తిందామనుకున్నాను, అప్పుడు కూడా యేసయ్య చూస్తున్నాడు. స్కూల్కి వెళ్ళాను, స్కూల్లో కూడా తిందామనుకున్నాను, అప్పుడు కూడా యేసయ్య చూస్తున్నాడు. కాబట్టి యేసయ్య చూస్తుండగా నేను తినలేను. కాబట్టి ఎవరు నన్ను చూడకపోవచ్చు, కానీ నన్ను మాత్రం ఒక ఆయన చూస్తున్నాడు. యేసయ్య మాత్రం నన్ను ఇప్పుడు కూడా నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశ్చర్యపోయింది ఆ సండే స్కూల్ టీచర్. ఎందుకంటే చిన్న పిల్లల్లోనే ఇంత గొప్ప భావన ఉంది అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనము పిల్లలకు విశ్వాసంలో మనం కూడా ఉండాలి. కొంతమందికి భయం ఉండదు. చీకటి కార్యాల్లోనూ ఇష్టానుసరమైన జీవితంలోనూ దేవుని సన్నిధి ఒక భక్తి, దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిన తర్వాత మరొక భక్తి. ఇంటి దగ్గర ఒక భక్తి, దేవుని ప్రజల ఎదుట ఒక భక్తి కాదండి. మన భక్తి ఎప్పుడు కూడా ఒకేలా ఉండాలి. అది దేవునికి మహిమకరం. ఇంకా మన కష్టాన్ని చూస్తాడు. కష్టం చాలాసార్లు మన కష్టానికి మనకు ప్రతిఫలం రాదు. చాలా కష్టపడతాం, కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాదు. కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వడానికి దేవుడు చూస్తున్నాడు. వాక్యంలో ఒక వ్యక్తిని చూద్దాం. ఆదికాండం 31:11-12 వచనాలు చదవండి. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తం ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చార్లైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని నేను చూచి ఉన్నాను. ఏమన్నాడు? లాబాను నీకు చేసిన కుట్ర. ఎవరు కుట్ర చేశారంటే సొంత మామ, పిల్లనిచ్చినటువంటి మామ లాబాను కుట్ర చేశాడు. ఎవరి మీద? అల్లుడి మీద, యాకోబు మీద. ఎలాంటి కుట్ర అంటే తనకి ఏది కూడా చెందకూడదు. ఒక పోటీ పెట్టాడు. చారలదైనను లేకపోతే పొరలదైనదు అది నీకు, మిగతా ఎన్ని నాకు అన్నట్టుగా
ఒక పోటీ పెట్టిన తర్వాత ఆ పోటీలో అతను ఏదో విధంగా కుట్ర చేసి ఏదో విధంగా తనకు ఆస్తి రాకుండా చేయాలని ఆ లాబాను కుట్ర చేస్తున్నప్పుడు దేవుడు లాబాను యొక్క కుట్రను చూసెను. ఇక్కడ యాకోబు పడుతున్నటువంటి కష్టాన్ని దేవుడు చూశాడు. యాకోబే పెద్ద మోసగాడు, యాకోబు కంటే పెద్ద మోసగాడు లాబాను. అందుకే లాబానికి ఒక బిరుదు ఉంది, మోసగాళ్ళకి మోసగాడట. ఎందుకంటే యాకోబునే మోసం చేయాలనుకున్నాడు. అసలు అన్నను మోసం చేసి వచ్చాడు, ఇంకా తండ్రిని మోసం చేసి వచ్చాడు, అనేకులు మోసం చేసి వచ్చాడు. కానీ దేవుడు ఒక చోట నిర్ణయం చేయబడి వచ్చింది. బేతేలు అనే స్థలముల యొద్ద అక్కడ ఒక రాయి పెట్టి అక్కడ నూనె పోసి, ఇదిగో నేను వెళుతున్న స్థలములో నువ్వు నాకు తోడై ఉండి నీ ఎడల మళ్ళా క్షేమముగా ఇక్కడికి వచ్చిన ఎడల నీ కొరకు ఒక మందిరము నేను కట్టుదును, లేకపోతే నీ కొరకు ఒక నివాస స్థలము నేను ఏర్పాటు చేదును, లేకపోతే ఒక ప్రతిష్ఠితగా ఒక దేవుని ఆలయం కొరకు ఒక బేతేలు అని దేవుని మందిరం అనే అనుభవము అక్కడ రాయిను అక్కడ ఉంచి కృతజ్ఞతాపూర్వకముగా అతడు తిరిగి వెళ్ళాడు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ప్రకారము, దేవుడిచ్చిన దర్శనాన్ని ప్రకారము యాకోబు అక్కడ పడుతున్నటువంటి కష్టాన్ని దేవుడు చూశాడు. అతడు మోసం చేస్తున్నటువంటి మోసాన్ని దేవుడు చూశాడు. కానీ యాకోబు మోసపోలా. లాబాను యొక్క మోసంలో పడిపోవడానికి ఏమాత్రం కూడా దేవుడు ఇష్టపడలా. అన్ని విషయాల్లోనూ కూడా దేవుడు తప్పించి, ఆ కుట్రల నుంచి తప్పించి యాకోబు యొక్క కష్టానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఇంకా చూద్దాం, మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకం నొందిన వానిని చంపనొల్లకు పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నా విశ్వాసతను దేవుడు చూశాడు. ఇక్కడ ఒక గొప్ప సాక్ష్యం. దావీదును దేవుడు కాపాడడానికి గల కారణం ఏమిటి? దావీదు శత్రువు అయినటువంటి సౌలు చేతిలో నుంచి ప్రొటెక్షన్, లేకపోతే కాపుదల, అన్ని విషయాల్లోనూ కూడా దేవుని సంరక్షణ దావీదు జీవితంలో రావడానికి గల కారణం ఏమిటి అని మనం ప్రశ్నిస్తే దావీదు ఇస్తున్నటువంటి ఒక సాక్ష్యం ఏంటి తెలుసా? దేవుడు నన్ను చూశాడు. ఏమి చూశాడు? నా నీతిని చూశాడు, నా విశ్వాసాన్ని చూశాడు. నా నీతి నా విశ్వాసాన్ని దేవుడు చూశాడు. కాబట్టి ఈరోజు ఈ ప్రతిఫలం ఏంటంటే, శత్రువు అయినటువంటి సౌలు యొద్ద నుంచి ఏ అపాయం లేకుండా దేవుడు నన్ను కాపాడాడు, నాకు ప్రొటెక్షన్, కాపుదలని ఇచ్చాడు అని. సో కాబట్టి నీవు మంచితనం, నీ నీతి క్రియలు, నిశ్వాసము ఎప్పుడు వృధా పోదు. చాలా పర్యాయములు అనుకుంటున్నావు, నేను దేవుళ్ళు చాలా నీతికుంటున్నాను, ఏంటి ఇప్పుడు చూసి కష్టాలు వస్తున్నాయి, నేను చాలా భయభక్తులతో ఉంటున్నాను, అసలు ఎవరిని నోటి మాటతో ఒక మాట కూడా అనను, పాస్టర్ గారు ఏ వాక్యం చెప్తారో వాక్యానుసారంగా నేను జీవిస్తున్నాను, ఇంత మంచిగా జీవిస్తున్నాను, ఇంత మంచి పనులు చేస్తున్నాను, ఎందుకు నా జీవితంలో అని అనుకుంటున్నావేమో. లేదు లేదు, దేవుడు నీ నీతిని చూశాడు, నీ శ్వాసతను చూశాడు, దానికి తగిన ప్రతిఫలము దేవుడు నీకు ఇవ్వబోవును గాక. ఎందుకు ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నానంటే, మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ఇంకా ఆఖరికి ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. దానియేలు నిందను చూసిన దేవుడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక, నా దేవుని దృష్టికి అంటే నా దేవుని దృష్టి నా మీద ఉంది, నా దేవుని దృష్టిలో నేను ఎవరిను నిర్దోషినిగా కనబడితిని గనుక ప్రతిఫలం. ఏం ప్రతిఫలం? చదువు. ఆయన తన దూతలను రంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మోయించెను. చాలండి. అంటే సింహపు బోనులో దానియేలు పడినా సింహపు నోలను మూయడానికి గల కారణం ఏమిటి అంటే, ఇక్కడ రాయబడి ఉంది, నేను నా దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాను. అదే కారణం. దేవుడు ఈ సింహపు బోనులో నన్ను కాపాడడానికి వేరే వేరే కారణాలు ఏమీ లేవు. నిన్ను కూడా కాపాడుతాడు. నన్ను కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడని ఒక మెసేజ్ దానియేలు ఈరోజు మనకి ఇస్తున్నాడు. ఏంటంటే, నేను దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను కాపాడాడు. నీవు దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండు, దేవుడు నిన్ను కాపాడుతాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా,
నీవు కన్నీళ్లు విడిచి చూచితిని, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని. చాలు ఈ వాక్యం కొరకే. ఏం చూశాడట దేవుడు అంటే ఏ కన్నీళ్ళు? అన్ని కన్నీళ్ళు దేవుడు చూడ్డు. దేవుని దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు వచ్చే కన్నీళ్ళు. మరణకరమైన రోగం వచ్చినప్పుడు గోడ తట్టు తిరిగి ప్రార్థిస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఒక రాజు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. సామాన్యంగా చాలామంది ప్రార్థన చేస్తారు. ఎలా ప్రార్థన చేస్తారంటే పై ప్రార్థన. ఈ ప్రజలు నన్ను పెదవుల మట్టుకు స్తుతిస్తున్నాయి కానీ వారి హృదయం నాకు చాలా, హృదయంతో ప్రార్థన చేస్తే కన్నీళ్ళు వస్తాయట. చాలామంది పురుషులు అనుకుంటారు, మేము కన్నీళ్ళు పెట్టడం ఏంటి, మేము కన్నీటితో ప్రార్థన చేయడం ఏంటి అని అనుకుంటాం. నువ్వు మనుషుల దగ్గర కదా కన్నీళ్ళు పెట్టేది, దేవుని దగ్గర. కన్నీళ్ళు పెట్టే వ్యక్తి ఎవరు? ఒక రాజు. ఇతడు సామాన్యుడు కూడా కాదు కదా. 25 సంవత్సరాలు 29 సంవత్సరాలు ఏలినటువంటి గొప్ప రాజు హిజ్కియా రాజు, అహాజు కుమారుడు. అయితే ఈ కన్నీళ్ళను దేవుడు చూశాడు. అంతేగాని నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఎవరైనా అంటే ఓరకనే కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ కన్నీళ్ళు దేవుడు చూడ్డు. దానివల్ల ఉపయోగం లేదు. టీవీలో వచ్చేటప్పుడు కొంతమంది కళ్ళలో వచ్చేస్తుంటే నీళ్ళు లోడ అవి కూడా దేవుడు చూడ్డు. అవి లెక్కేసుకున్నారు కనుక దేవుని పుస్తకాల్లో మనము కాచిన కన్నీళ్ళు లెక్కించబడి ఉంటాయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు చూశాడు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అంటే దీన స్థితిని చూశాడు, ద్వేషాన్ని చూశాడు, కష్టాన్ని చూశాడు, అదేవిధంగా నీతిని చూశాడు, నిందను చూశాడు, కన్నీళ్లు చూశాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఈ 40 రోజులు నీ స్థితిని ఆయన చూస్తున్నాడు. నువ్వు దేవునికి సన్నిధిలో నువ్వు ఎదుగుతున్న ప్రతిదీ కూడా ఆయన చూస్తున్నాడు. చూసిన దేవుడు ఏమి ఇవ్వక మానడు. అందరికి ప్రతిఫలం ఇచ్చాడు కదా. లేక ప్రతిఫలం ఇచ్చాడా లేదా? ప్రతిఫలం ఇచ్చాడా? ఎస్. అదేవిధంగా యాకోబు ప్రతిఫలం ఇచ్చాడా? అదేవిధంగా దావీదుకు ప్రతిఫలం ఇచ్చాడా? దానియేలుకు ప్రతిఫలం ఇచ్చాడా? హిజ్కియాకు ప్రతిఫలం ఇచ్చాడా? నీకు కూడా ప్రతిఫలం ఇచ్చును గాక. దేవుడి మాటలు మన విడుకలో దీవించును గాక.